నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పెషల్ ఫ్లేవర్స్ ఆఫ్ హైదరాబాద్. నేను మీ హారిక. జనరల్గా ఒక డేలో అంటే మనం తీసుకునే ఫస్ట్ మీల్ మన డే యాక్టివ్నెస్ని, మన ఎనర్జీని డిసైడ్ చేస్తుంది. అంటే మనం తీసుకునే మొదటి ముద్ద మన డే యొక్క ఎనర్జీని డిసైడ్ చేస్తుంది. అట్లాంటప్పుడు మనం మొదటి ముద్ద ఎంత న్యూట్రిషియస్గా ఉండాలి. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసుకున్నా బయట ఆర్టిఫిషియల్ కలర్స్ తోటి, ప్రిజర్వేటివ్స్ తోటి అడిషనల్గా ఏవేవో యాడ్ చేసి జంగా తయారు చేస్తున్నారు. కానీ ఇలాంటి టైంలో కూడా ఒక బెస్ట్ రెస్టారెంట్కి నేను మిమ్మల్ని తీసుకొచ్చాను. అదే వనస్థలిపురంలో ఉన్న మొదటి ముద్ద. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఫుల్లీ ఆర్గానిక్, అంటే చిరుధాన్యాలతో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ తయారు చేస్తారు. మరి వీళ్ళ మేజర్ మోటో ఏంటంటే నేటి తరం రుచులు, నాటి తరం ఆరోగ్యం. అంటే టేస్ట్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇప్పుడు ఇలాంటి ఫ్లేవర్స్, అంటే ఇలాంటి క్రేవింగ్స్ ఇప్పుడు మనం ఎలాంటి టేస్ట్ చూస్తున్నామో అలాంటి టేస్ట్, బట్ నాటి ఆరోగ్యం, అంటే మంచి హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ వీళ్ళు అందజేస్తున్నారు. మరి ఈ మిల్లెట్స్ ఏంటి, దీంతో టిఫిన్స్ ఎలా ఉంటాయి, అసలు ఎలా తయారు చేస్తారు, ఇలాంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు మొదటి ముద్ద ఫౌండర్ భావన శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? అసలు ఈ తరంలో ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ కలర్స్ వేయడం కానీ, ప్రిజర్వేటివ్స్ వాడడం వల్లనో కానీ టేస్ట్ వస్తుందేమో, కానీ హెల్త్ మాత్రం రావట్లేదు. ఇలాంటి టైంలో ఇలాంటి ఒక కాన్సెప్ట్తో ఎందుకు తీసుకురావాలనిపించింది? మీ మేజర్ మోటో ఏంటి? ఇప్పుడు ఎన్ని తరాలు మారినా, ఎంత జనరేషన్ మారినా, ఎంత ఫాస్ట్ అయినా హెల్త్ అయితే కావాలి. ఉరుకులాడాలి. కాబట్టి ఉరుకులాడాలంటే ఒంట్లో ఓపిక ఉండాలి. ఒంట్లో ఓపిక ఉండాలంటే తినే ఫుడ్ మంచిదై ఉండాలి, ఆలోచనలు మంచివై ఉండాలి. మరి ఆలోచనలు మంచి అని అంటే ధ్యానము, లేకపోతే యోగా, ఇటువంటి ఆలోచనలకి చేసుకోవచ్చు. మంచి ఆలోచనలకు పురికెళ్ళిపోయి అయితే ఆహారపరంగా రావాల్సినటువంటి ఆరోగ్యం గురించి ఎలా చేస్తే ఆరోగ్యాన్ని ఇస్తామని చెప్పని 30 సంవత్సరాల ఆలోచనలో భాగంగా, మరి ఈ 30 సంవత్సరాల ఆలోచన నుంచి కూడా చాలామంది నాకు తెలిసినటువంటి యోగా మిత్రుల వాళ్ళందరూ కూడా హెల్తీ ఫుడ్ అని చెప్పని పెట్టి ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం పెట్టేటువంటి ప్రయత్నం మనలో ఇంకోసారి ఫెయిల్ కాకూడదు. మన మిత్రుల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రుచిపోకుండా ఆరోగ్యాన్ని ఎట్లా ఇవ్వాలని అని చెప్పని మా ఆలోచనలో భాగంగా 2013లో మొట్టమొదటిసారి మన బొమ్మిడి లలిత గార్డెన్స్, మన వనస్థలిపురం పనామగూడెం దగ్గర డాక్టర్ కాదరవల్లి గారు, మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, వారి ప్రథమ సమావేశం మేమే ఏర్పాటు చేశాము. వారు మన తాతల తండ్రులు తిని ఆరోగ్యంగా, గట్టిగా, పటిష్టంగా, ఇప్పటికీ 100 ఏళ్ళు నిండి కంటి చూపు కావచ్చు, వినపడేది కావచ్చు, ఆరోగ్యంగా కర్ర లేకుండా నడిచేది కావచ్చు, ఇవన్నీ కంటి ముందు ఇప్పటికీ ఉన్నారు కొన్ని ఆ జనరేషన్ వాళ్ళు. వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకొని హెల్త్ ఇందులో ఉంది అని చెప్పి కాదరవల్లి గారు చెప్తున్నటువంటి విషయాలను మేము సమాజానికి ప్రచారం చేసిన తర్వాత దీనిని ప్రాక్టికల్గా, నాలెడ్జ్ వేరు, ప్రాక్టీస్ వేరు, ప్రాక్టికల్గా ఎట్లా తీసుకుపోవాలి అని చెప్పిన ఆలోచనలో భాగంగా మేము నిరంతరం కూడా ఇంట్లో పరిశోధనలు చేస్తూ ఈ టేస్ట్ వచ్చిందా రాలేదా, అసలు దోశ మిల్లెట్స్తో అంటే దోశ వస్తుందా రాదా తీయడానికి, ఇడ్లీ అంటే టేస్ట్, ఇడ్లీ ఎట్లా రుబ్బాలి, పిండి ఎట్లా రుబ్బాలి, మరి సోక్ చేయాలి, మిల్లెట్స్ అంటే సోక్ చేయాలి, ముందు సోక్ చేయాలి, సోక్ చేసిన తర్వాత అవి ఏ పాళ్ళల్లో కలపాలి, ఇవి ఏ పాళ్ళల్లో కలపాలి, ఇట్లా అనేక పరిశోధనల అనంతరం R&D చేసిన తర్వాత అనంతరం మొదటి ముద్ద అనేటువంటి పేరు పెట్టి చిరుధాన్యాల శాకాహార పలహారశాల, నేటి తరం రుచులు, నాటి తరం ఆరోగ్యం అని బోర్డు పెట్టి మొదలుపెట్టడం జరిగింది 2015లో. ఓకే, మరి ఇప్పటి వరకు ఎలా కొనసాగుతుంది 2015 నుంచి? అంటే ఏం వెరైటీస్ ఉంటాయి? మీరు చిరుధాన్యాలతోటి రుచి కూడా కలిపి తీస్తున్నారు కదా, సో టిఫిన్లో ఏముంటాయి, లంచ్లో ఏముంటాయి? ప్యూర్ మిల్లెట్ అంటే కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది, కానీ తింటున్నారు. ఇప్పుడు బాగా హెల్త్ అవేర్నెస్ పెరిగింది కాబట్టి తింటున్నారు. మిల్లెట్ ఇడ్లీ, అచ్చగా ప్యూర్ మిల్లెట్తోనే ఇడ్లీ, ఇట్లా ఇడ్లీలు, కొర్రలతోటి దోశలు, అంటే ప్రతి మిల్లెట్తోనూ ఇప్పుడు రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, అరికెలు, వరికెలు, సామలు, ఊదలు, అండుకొర్రలు, ఇట్లా 9 రకాల చిరుధాన్యాలు ఏవైతే వీటన్నిటితో ప్రతి ఐటెం చేస్తాం మేము. ప్రతి ఐటెం చేస్తాము. ఇడ్లీలు చేస్తాము, దోశలు చేస్తాము, కిచిడి చేస్తాము, బిసిబేళి బాత్ చేస్తాము, పోహా చేస్తాము, మిల్లెట్ పోహా చేస్తాము, మరలా లంచ్ చేస్తాము వాటితోటి. ఇట్లా సుమారు 40 రకాల వెరైటీస్ అన్ని మేము చేస్తాం ఓన్లీ చిరుధాన్యాలతో. ఓకే, మరి ఇప్పుడు ఈ చిరుధాన్యాలతో టిఫిన్ చేయాలంటే అవి చాలా ప్రాధాన్యత. చిరుధాన్యాలు మరి ఎక్కడి నుంచి వస్తాయి, మీరు ఎలా చేస్తారు? చిరుధాన్యాలు పండించేటువంటి రైతు సొసైటీ ఉంది. ఆ సొసైటీని రన్ చేసేటటువంటి మిత్రులు ఉన్నారు రాయలసీమలో.
వాళ్ళు సహజంగానే అసలు కృత్రిమంగా ఎరువులు పురుగు మందులు అడగవు చిరుధాన్యాలు. అవసరం అనిపించిన వాతావరణ ప్రతికూల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అవసరం అనిపించినా కూడా ఎటువంటి ఆర్టిఫిషియల్ మాన్యూర్ కానీ లేకపోతే పెస్టిసైడ్స్ కానీ వాడనటువంటి ఆ రైతు సొసైటీ ఏదైతే ఉందో ఆ రైతు సొసైటీతో మేము ఎంగేజ్ చేసి వాళ్ళతో డీల్ కుదుర్చుకొని అచ్చగా సహజ పద్ధతుల్లో పండించినటువంటి రెడీ టు కుక్ మేలు జాతి మీరు మా ప్రొడక్షన్ యూనిట్లో కూడా అవన్నీ ఉంటే బాగు చేస్తుంటారు మా వాళ్ళందరూ కూడా, అది కూడా మీరు చూద్దరు. ఓకే. ఇంకా మరీ ముఖ్యంగా నాకు మొదటి ముద్దలో బాగా నచ్చింది ఏంటంటే నో ప్లాస్టిక్ లాగా, అసలు ప్లాస్టికే వాటర్ అంట, ఏంటి దీన్ని వెనక? అవునమ్మా, ఇప్పుడు ఆరోగ్యం అని ఊరికే బోర్డు పెట్టేసుకొని ఏదో ఒక దగ్గర ఫుడ్ దగ్గర ఆరోగ్యాన్ని ఇచ్చేసి చాలామంది కూడా ఆవాకులని ఆ రన్లని అవి నేను పెడతారు, పెట్టి ఎక్కువ ర్యాలీ అని పెట్టి వెనకాలన్నీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పారేసుకుంటూ పోతుంటారు. అట్లా ఉంది పరిస్థితి. దానికి పూర్తి భిన్నంగా ఒక మాట చెప్పాము అని చెప్పారంటే మనసులోంచి రావాలి. మనసా వాచ కర్మణ అంటారు కదా పెద్దలు. మనసులో ఏది ఉందో అదే బయటికి చెప్పాలి, బయటికి చెప్పినదో అది ఆచరించాలి. అది ఆచరించగలమా లేదా అనేది ఆలోచించుకుని ఈ విధంగా ఆచరించవచ్చు అని చెప్పని ఆలోచన కలిగిన తర్వాతనే ఇది మేము ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చాము. మొట్టమొదటి నుంచి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మా ప్రెమిసెస్లో ఉండదు. చెక్ చేయొచ్చు మొత్తం ఎక్కడైనా కానీ. సో పార్సల్స్లో కానీ ఎక్కడైనా బయటికి పంపించేది కూడా మొత్తం పేపర్ బ్యాగ్స్ లేకపోతే ఇప్పుడు మరి సాంబారు ఇవి ఎట్లా చట్నీలు ఎట్లా అని చెప్పానంటే ఈ బాక్సులు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోమని చెప్తాం ఫస్ట్ ప్రయారిటీ. అవునా? ఫస్ట్ కంపల్సరీ తెచ్చుకోవాలి. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న వాళ్ళకి మొట్టమొదటిగా ఎంకరేజ్మెంట్ ఒక గిఫ్ట్ పెట్టాము. ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకున్న వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు ఉంటాయని అక్కడ సక్సెస్ అయ్యాము. తర్వాత కొంతమంది అటుపోతాను ఇటుపోతాను ఇంటి దగ్గర నుంచి రారు, వస్తూ ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటారు. అటువంటి వాళ్ళకి కొంత డిపాజిట్ మన దగ్గర పెడితే ఈ బాక్సులు ఇచ్చేస్తాం. సాంబార్లు కానీ హెర్బల్ టీలు కానీ వాటి కోసం ఇవి తీసుకెళ్ళి వాళ్ళు నెలకి రేటుని ఇచ్చినా పర్వాలేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తాం. ఈ లిక్విడ్ ఐటమ్స్ పార్సిల్ గురించి అట్లా అదే విధంగా ఈ క్లాత్ బ్యాగులు రకరకాల మోడల్స్లో రకరకాల సైజుల్లో క్లాత్ బ్యాగులు ఉంటాయి. ఈ క్లాత్ బ్యాగుల్లోనే ఇవి కొనుక్కుంటారు, లేకపోతే డిపాజిట్, లేదంటే వాళ్ళే తెచ్చుకోవాలి. బ్యాగ్ కూడా వాళ్ళే తెచ్చుకోవాలి. మేముగా ఒక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ కానీ ప్లాస్టిక్ షీట్ కానీ దోశ ప్యాక్ చేయడానికి కానీ అది ఇడ్లీలు ప్యాక్ చేయడానికి కానీ ఎక్కడ వాడం. మిల్లెట్స్ అవి ప్యాక్ చేయడానికి బ్రౌన్ కవర్స్, ఇవి ఆయిల్ లీక్ కావండి, ఆయిల్ లీక్ కాకుండా తొందరగా కావు. ఇది బటర్ కవర్, ఇది ఎకో ఫ్రెండ్లీ. ఇవన్నీ కూడా మట్టిలో కలిసిపోయేటువంటివి స్నాక్స్ వెరైటీస్ వాటికి ఇవి వాడతాం అనమాట, ఇవి బ్యాక్ చేయడానికి. అండ్ మోర్ ఓవర్ పార్సిల్ ఇడ్లీలు చట్నీలు ఎట్లా పార్సిల్ చేద్దామనే దానికి ఒకసారి మీరు చూడండి ఇక్కడ. ఓకే. సో మొత్తం కూడా ఆకులలోనే పెట్టి పేపర్ ఆకులు, ఇప్పుడు ఏది ఇడ్లీ కానీ వడ కానీ ఏదైనా కూడా ఆకుల్లోనే పార్సల్ చేసి పంపిస్తారు. సో యూనిట్ లోపలికి అయితే వచ్చేసాము. అన్ని ఇక్కడే తయారవుతాయండి, కారం కానీ నూనెలు కానీ? అవునండి, నూనెలు అంటేనేమో అన్ని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, అంటే గట్టిగా అనుకున్న నూనెలు. కారం అంటే దంపుడు కారం, పసుపు అన్నా కూడా దంచిందే. ఏ రోజుకి ఆ రోజు దంచిన కారము, కొట్టిన పసుపు, పట్టిన నూనె, మేమే గిన్నె పట్టినటువంటి పిండి లేదా రవ్వ మిల్లెట్స్ తోటి, అవి కూడా తాటి బెల్లము లేదా ఖర్జూరము లేదా తేనె. నెయ్యి విషయానికి వస్తే ఆవు నెయ్యి. ఇట్లానే ప్రతి దగ్గర కూడా ప్రతి దశలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఒక నెల రోజులన్నా అబ్రాడ్ తీసుకెళ్ళిన పిల్లలు
నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలర్స్ ఏమి యాడ్ చేయకుండా చేయాలి ఐటమ్ అనే ఆలోచనతోటి ఆ రోజుకి ఆ రోజు తయారైనటువంటి ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఈ నూనెలు కానీ ఏవైనా కూడా రోజు రోజు వారివి కారాలు అన్ని మారుతూ ఆ రోజే చేసి వాడతాం పెడతారు. అనమాట. ఓకే. ఎక్కడ కూడా నిల్వ ఉండేది ఉండదు అసలు ఏ వస్తువు కూడా. అండ్ ఆకులు కూడా మొత్తం తెప్పిస్తుంటారా అండి? ఆకులు వీటిని అడ్డాకులు అంటామండి. అడ్డాకులు అంటాం కదా, వెనకటి ఇస్తరాకులు ఇట్లానే చూసాం. ఇప్పుడు అన్నీ కూడా కలర్ మోడల్ ఇట్లానే కనిపిస్తున్నాయి కానీ అది ప్లాస్టిక్ కోటెడ్, అది ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది దానికి. ఇది ఒరిజినల్ ఆకు అనమాట. ఈ ఒరిజినల్ ఆకులు కూడా వచ్చినట్టు అట్లా డైరెక్ట్గా పార్సిల్ చేయడం కానీ చెయ్యం. నీళ్ళలో కడిగి కడిగిన తర్వాత ఇట్లా కట్ చేసి షేప్ చేసుకొని ఆరిన తర్వాత పార్సిల్కి వేస్తాం అనమాట. అంటే ఇక్కడ ఎవరు దృష్టి పెడతారు, ఎవరు చూస్తారు, కస్టమరు ఎవరు చూడరు కదా, ఇది అవసరం లేదు కదా అనేటువంటి ఆలోచన లేకుండా ప్రతి దశలో కనిపించేది కావచ్చు, కనిపించని జాగా కావచ్చు, ప్రతి దగ్గర కూడా ఈ జాగ్రత్తలు అనేవి తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. ఓకే. సో మీరు ఈ నూనెలు ఇవన్నీ కూడా అమ్ముతారా అంటే లైక్ బయట కూడా ఎవరికన్నా కావాలి అనుకుంటే? రిటైల్ కూడా ఉంటుందండి. ఓకే. సో ఇంకా అంటే లైక్ ఇప్పుడు మేజర్గా ఈ చిరుధాన్యాలు మీరు చెప్పినట్టయితే ఈ చిరుధాన్యాలలో ఏది స్పెషల్గా మొదటి ముద్ద స్పెషల్ డిష్ అంటే ఏం చెప్తారు? దేనికదే స్పెషల్ అండి, దేనికదే స్పెషల్. ప్రత్యేకంగా అంటే నీకు ఏది నచ్చుద్ది అని చెప్పంటే నాకు నచ్చింది ఏదో 6 రుచుల్లో నీకు ఏది నచ్చుద్దండి, నాకు ఏది నచ్చిందో చెప్తాం, ఇంకోళ్ళకి ఇంకోటి నచ్చచ్చు. అట్లానే దేనికదే స్పెషల్ మా దృష్టిలో అయితే. ఓకే. అట్లా సో ఒకసారి అంటే ఇవన్నీ ఈ స్వీట్స్ ఇక్కడ తయారు చేస్తున్నారు కదా, అవన్నీ కూడా మీరు అంటే పార్సల్లో అమ్ముతారా, ఇక్కడ అమ్మడమా, లేకపోతే ఎలా జరుగుతుంది? అంటే మా రిటైల్ స్టోర్స్లోనే అమ్ముతాం. మా రిటైల్ స్టోర్స్లోనే అమ్ముతాం. ఇక్కడ ఓన్లీ ప్రొడక్షన్ అనమాట ఇది. ఓకే. ఓకే. ఆయిల్ ఎట్లా ప్యాకింగ్ చేయాలి అనే దాని గురించి అక్కడ మళ్ళా ప్లాస్టిక్లో అని అంటే అదొక ఆల్టర్నేటివ్. ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఈ మెటల్ టిన్స్కి ఇస్తాం. ఓకే. మీరు బయట అమ్మాలి, రీటైల్ వాళ్ళకి అమ్మాలి అనుకున్నా కూడా ఇట్లా మెటల్ టిన్స్. దీని కాస్ట్ కస్టమర్ బేర్ చేస్తాడు, ఇండైరెక్ట్గా కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు. ఇది రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ కొంత అమౌంట్ వాపస్ ఇస్తారు, వేస్ట్ కాకుండా. ఇది ఫస్ట్ ప్రయారిటీ వీటికి ఇస్తుంటాం. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని ఇలాంటివి వాడినా కూడా ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. ఇది తాగడానికి, వంటకి వాడుకోవచ్చు, కడుపులోకి తీసుకోవచ్చు. ఇది ప్లాస్టికే. ఈ ప్లాస్టిక్ బాటిల్ తప్పనిసరి పరిస్థితుల్లో వాడినా ఇది ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత కస్టమర్ ఖాళీ చేసుకొని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి ఇస్తే 10 రూపాయలు వాపస్ ఇస్తాను. ఎందుకంటే వాడేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా 10 రూపాయలు వస్తాయి కదా అని చెప్పని 70 వరకు చేతుంది. కాబట్టి ఇది కూడా సక్సెస్ అయింది. రీయూజ్ చేయగలిగేటటువంటి రీయూజ్ చేస్తాం. లేదంటే రీసైక్లింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి స్క్రాప్ దుకాణాలకి 1 బస్తా 2 బస్తాలు అట్లా అయిన తర్వాత ఒకటి చేస్తుంటాం. అక్కడ అది కూడా అమ్ముతాం మేము, తగేం కాదు. అది కాకపోతే ఎర్త్ పొల్యూట్ కావద్దు, ఎక్కడ పడితే అక్కడ పడేయాలి. నిజం. సో ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మనం మొదటి ముద్దలో చేసే టిఫిన్స్లో కానీ లంచ్లో కానీ ఏ నూనెలు వాడతారు ఈ కోల్డ్ ప్రెసెస్లో? అంటే స్పెషల్గా కొబ్బరి నూనె, పల్లి నూనె అలా? పల్లి నూనె, కోల్డ్ ప్రెస్డ్ పల్లి నూనె వాడతాం ప్రతిదానికి. స్నాక్స్ వెరైటీస్ కావచ్చు, మేము ఇన్స్టెంట్ ఫుడ్ కావచ్చు, అన్నిటికీ కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడతాం. ఓకే. సో మరి ఇప్పుడు ఈ మొదటి ముద్దలో రేట్స్ ఎలా ఉన్నాయండి? రేట్స్ మరి ఇంత క్వాలిటీ, ఎందుకంటే క్వాలిటీ ఉంది, రుచి ఉంది. మనం చూసుకుంటే యూనిట్ లోపల ఎంత నాణ్యత ఉందో మనం మన కళ్ళ ముందు చూడొచ్చు ప్రతిదీ కూడా. అలాంటప్పుడు రేట్లు ఎక్కువ ఉంటాయని, మిల్లెట్స్ అయితే ఇంకా స్పెషల్గా రేట్లు ఎక్కువ ఉంటాయని భయపడుతుంటారు. సహజమండి అనుకోవడము, మీరు అన్నమాట నా అక్షర సత్యము. బయట ఉన్న పరిస్థితి కూడా అదే. మామూలు హోటల్లో ఉండేటువంటి ఇడ్లీలు, దోశలు ఏ రేట్లు ఉంటాయో వాటికంటూ కొంచెం
ఒక 5 రూపాయలు ప్లేట్కి 10 రూపాయలు ఐటమ్ని బట్టి అంత మాత్రమే పెంచి అమ్ముతున్నాం. ₹1 దొడ్డు బియ్యాన్ని పిండి పట్టించి ఒక హోటల్ అయినా దోశ వేస్తే ఆయనకి ఎంత గిట్టుబాటు అవుద్ది. ఒక మినిమంలో మినిమం ₹60 రాగులు వేసుకున్నా, ₹120 కొర్రలు వేసుకున్నా, వీటితోటి ఐటమ్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది? చాలా డిఫరెన్స్. ₹5 ₹10 రేట్లో వేరియేషన్ పెట్టి ఇంత క్వాలిటీ ఇస్తూ గానుగ పల్లి నూనె వాడుతూ టేస్ట్ లో కాంప్రమైజ్ కాకుండా ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నాము? మరి వ్యాపారం కదా మీరు చేసేది అని చెప్పారంటే మాకు ఒక ఆత్మసంతృప్తి. ఆరోగ్యం అనేది అన్నాన్ని ద్రాక్షపండు కాకూడదు. ఆరోగ్యం అనేటువంటిది అన్నాన్ని ద్రాక్షపండు కాకూడదు. ప్రతి సామాన్య మధ్యతరగతి వాడు కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పి ఆలోచనతోటి ఈ నామినల్ రేట్స్ అన్నీ కూడా ₹40 3 ఇడ్లీ అండి మా దగ్గర. దోశ ₹55 ఒకటి, ₹60 ఒకటి, అట్లా. బిసిబెల్లి బాత్ ₹60 ₹70 ఇట్లా అనమాట. మామూలు ఈ క్వాలిటీ కంటే కూడా తక్కువ క్వాలిటీని ఉంటాయి. ఈవెన్ స్టార్ హోటల్లో కూడా, స్టార్ హోటల్లో 350 ఉంటే అది మా దగ్గర మొత్తం ₹75 ఉంటుంది. కంపారిజన్ కోసం చెప్తాను, ఎవరు ఎక్కువ తక్కువ అని కాదు. కానీ మీరు మాత్రం మీ మేజర్ మోటో ఏంటంటే ఆరోగ్యాన్ని హోల్ హార్టెడ్గా అందించాలి అనేది. ఓకే, ఇప్పుడు మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయండి? ఎక్కడెక్కడ? రెండేనండి. సలిపురం గణేష్ టెంపుల్ దగ్గర ఒకటి ఉంది, మొదటి ముద్ద. గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీలో ఒకటి ఉంది. ఓకే, ఫ్రాంచైజీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చినాక నిజంగా ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్, ఆరోగ్యం మహాభాగ్యము. దాన్ని కాపాడుకోవాలి అనుకుంటే మన చేతిలోనే ఉంటుంది, మనం తినే తిండిలోనే ఉంటుంది. సో మనం తీసుకునే మొదటి ముద్ద అంత న్యూట్రిషియస్గా ఉండాలి. ఈ చిరుధాన్యాలతో ఏవైతే ఫుడ్స్ ఉన్నాయో అవి ఇంకా తిరిగి రావాలి, ఇంకా చాలామంది అలవాటు చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నా. సో మీరు కూడా ఇలాంటి మిల్లెట్స్తో చేసిన టిఫిన్స్ కానీ లంచ్ కానీ తినాలి అనుకుంటే ఇక్కడ మొదటి ముద్దకి రావచ్చు. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.